కీసర బ్రిడ్జి వద్ద మున్నేరు వరద ఉధృతిని పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. గురువారం నాడు ఎగువ ప్రాంతాల నుంచి ప్రవహించిన భారీ వర్షపు నీటి ప్రభావంతో మున్నేరు నది వరద ప్రవాహం 1,17,399 క్యూసెక్కులకు చేరింది. ఈ నేపథ్యంలో కంచికచర్ల మండలం కీసర బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఉమ్మడి కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం గార్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ మున్నేరు నది పరివాహక ప్రాంత ప్రజలు ఈ 2 రోజులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి మరిన్ని నీటి విడుదలలు రావచ్చునని అంచనా ఉన్నందున వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమ ప్రాణ భద్రతను దృష్టిలో పెట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలన్నారు. గత రాత్రి నుంచి అధికారులు మరియు సిబ్బంది వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని రకాల సదుపాయాలు, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్, పరిశుభ్రత ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంచాలని ఆమె అధికారులకు ఆదేశించారు. మున్నేరు నది పరివాహక ప్రాంతమంతా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేస్తూ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.